హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో పానీపూరి ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తానండి. ఈ పానీపూరి అంటే అందరూ ఇష్టపడతారండి. పిల్లలకైతే మరీ చాలా ఇష్టంగా తింటారు. అది ఎలానో ఒకసారి చూద్దాం. 1 కప్పు శనగలండి, ఒక 4 గంటల ముందు నానబెట్టి పెట్టాను. ఇలా వీటిని ఒక కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1 కప్పు వాటర్ వేసి విజిల్స్ 5 వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు ఇదే కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. మళ్ళీ బఠానీలు 5 విజిల్స్ పెట్టినండి, ఉడికినాయి చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఈ ఆలుని వేసి ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. 1 కప్పు వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. మూడు విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా 3 విజిల్స్ పెట్టిన తర్వాత ఇలా వచ్చింది. వీటిని మెత్తగా ఇలా నలుపుకోవాలి. మెత్తగా చేసుకోవాలి. స్పూన్తో అంటేనే అవుతుందండి. ఇలా స్పూన్తో అంటే మెత్తగా అవుతుంది. ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరాకు వేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీరాకు, 1 స్పూన్ సగము కారం వేసుకుందాం. 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర పౌడర్, 1 స్పూను, పావు టీ స్పూను చాట్ మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోవాలి. వేసి మొత్తం మిక్స్ చేయాలి. స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. మొత్తం ఉప్పు కారం మంచిగా కలిపేలా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేస్తున్నానండి, కొంచెం తక్కువ అనిపించింది. స్టఫింగ్ ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్గా కలిసేటట్టు కలపాలి. అంతేనండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇలా రెడీగా. పానీపూరి ఇలా వేసి మంచిగా కాల్చుకోవడమేనండి. ఒక్కొక్కటే వేయాలండి, అన్నీ 2-3 వేస్తే సరిగా కాదు. ఒకటి కాల్చుకుంటే మంచి వస్తాయి. సిమ్లోనే పెట్టి చేయాలండి, బాగా మంట కూడా ఎక్కువ పెట్టద్దు, మాడిపోతాయి. ఇలా వేసి అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి ఇలా తెచ్చి రెడీ చేసుకుంటే. ఇంట్లోనే పానీపూరి చేసుకొని ఈజీగా తినవచ్చండి. చింతపండు 1 కప్ అండి, ఇలా అంతా పిసుకొని రసం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కొత్తిమీరాకు మిక్సీకి పడదాము. కొంచెం కొత్తిమీరాకు, కొంచెము పుదీనాకులు, 1-2 పచ్చిమిర్చి అండి, చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని స్మూత్ పేస్ట్ లాగా పట్టాలి మిక్సీకి. ఇలా మిక్సీకి పట్టుకోవాలి. ఇందులో వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఇది వేరే బౌల్లో వేసుకుందామండి. నాకు అంతా కొంచెము ఇట్లా నలగలేదండి. మిరియాల పౌడర్ 1 స్పూను, 1 స్పూను జీలకర్ర పౌడర్, 1 స్పూను చాట్ మసాలా అండి, 1 స్పూను కారం వేసుకున్నా.
దీన్ని మొత్తం మంచిగా కలపాలి. మనము ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇలా మొత్తం వచ్చేస్తుంది. ఫిల్టర్ చేసుకుంటేనే బాగుంటుందండి. అంతా అలా తినలేము, అంత కొత్తిమీర ఆకు అది వస్తుంది, బాగుండదు. ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో 2-3 చుక్కల నిమ్మరసం పిండుకోవాలి. ఒక సగం ముక్క అయితే సరిపోతుందండి. పానీ రెడీ అయిపోయిందండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది. పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇలా ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్గా చేసుకొని తినవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.